హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆలు కర్రీ చేయబోతున్నాను. ముందుగా కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన ఆలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. తాలింపు గింజలు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని బాగా వేగినాక బాగా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక మొత్తం మాట్లాడమా మంచిగా. అది బాగా కలుపుకోవాలి, బ్రౌనిష్ రావాలి. అది కూడా బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డలు, సాల్ట్, పసుపు వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కారం, సాంబార్ కారం. అది మా అమ్మ కొట్టించిన కారం నాకు ఇంట్లో ఉంది, అది వేసుకున్నాను. మీరు వెల్లుల్లిపాయల కారం వేసుకోవచ్చు. కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది. అలానే బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ వేయించుకొని బంద్ చేయొచ్చు. ఇంకా సరే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై